అనుమతి లేని అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు మోసపోవద్దంటున్నారు అలియాబాద్ కమిషనర్ చంద్రశేఖర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనుమతులు లేని అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు మోసపోవద్దని అలియాబాద్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధి మలక్పేట గ్రామం సర్వే నంబర్ 545, 141లోని అనుమతులు లేని అక్రమ వెంచర్లు జోరందుకున్నాయి. గతంలో మలక్పేట్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అప్పటి కార్యదర్శి సర్వే నంబర్ 545 కల్పన వెంచర్ ను అక్రమ వెంచర్ గా నిర్ధారించి నోటీసులు జారీ చేసి వెంచర్ పనులను ఆపివేయడం జరిగిందన్నారు. ఇటీవల మలక్పేట్ గ్రామం అలియాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత అందులో విలీనం చేయడం జరిగిందని అన్నారు. ఇదే సరైన అవకాశంగా భావించి అక్రమార్కులు మళ్లీ వెంచర్ పనులను ప్రారంభించి ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్నారని, ఆదివారం అధికారుల సెలవు దినం కావడంతో యథేచ్ఛగా వెంచర్లో టెంట్లు వేసి హెచ్ఎండిఏ తరహాల్లో బ్రోచర్లు చూపిస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చి జెండాలు తీసేసినా అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదన్నారు. జెండాలు పీకేసిన మరుసటి రోజు నుంచే జెండాలు ఏర్పాటు చేసుకుని వెంచర్ ను ముస్తాబు చేస్తున్నారని అన్నారు. హెచ్ఎండిఏ వెంచర్ కాకపోయినా హెచ్ఎండిఏ రేంజ్ లో కలరింగ్ ఇస్తూ ప్లాట్ అమ్ముకుంటున్నారు. అధికారుల సమన్వయ లోపంతో ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయన్నారు. ఇదే విషయమై అలియాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ ను వివరణ కోరగా మలక్పేట్ గ్రామంలోని సర్వే 545, 141లో నిర్వహిస్తున్న వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవని, ప్రజలు అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని హెచ్చరించారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ఘాట్ మలక్పేట రెవెన్యూ సర్వే నెంబర్ 140, 141లో సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఇల్లీగల్గా వెంచర్ చేసి ప్లాట్లు విక్రయిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దానికి వెంటనే మేము నోటీసులు ఇచ్చి వాటిని నాలా కన్వర్షన్ కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎట్లాంటి లేఅవుట్లు చేసినా కూడా కంపల్సరీ మున్సిపాలిటీ నుంచి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సర్వే నెంబర్ 145లో ఇటీవల జెండాలు కల్పనా వెంచర్లో జెండాలు కూడా తొలగించడం జరిగింది. మళ్ళా రీసెంట్గా జెండాలు పెట్టినట్టు మళ్ళీ మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా మళ్ళీ నెక్స్ట్ నోటీసులు ఇచ్చి వాటిని కూడా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరైనా సరే హెచ్ఎండిఏ లేఅవుట్ అనుమతి ఉన్న లేఅవుట్లనే మీ యొక్క ఫ్లాట్ను కొనుగోలు చేసుకొని మోసపోవద్దని మేము మున్సిపాలిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా ఎలాంటి అక్రమ వెంచర్లు చేసినా కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం పాటు రిజిస్ట్రేషన్ చర్యలకు కూడా తగిన చర్యలు మున్సిపాలిటీ నుంచి తీసుకోవడం జరుగుతుంది.